చూచిన కన్నులు నా యేసయ్య కన్నులు, నాకై వేచిన కన్నులు నా యేసయ్య కన్నులు, నన్ను చూచిన కన్నులు నా యేసయ్య కన్నులు, నాకై వేచిన కన్నులు నా యేసయ్య కన్నులు. ఆ కన్నుల నిండా ప్రేమే, ఆ కన్నుల నిండా కరుణే, ఆ కన్నుల నిండా జాలే, ఆ కన్నుల నిండా కృపయే యేసయ్యా. స్తోత్రమయ్యా నా ప్రభువా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా యేసయ్యా. స్తోత్రమయ్యా నా ప్రభువా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. నన్ను చూచిన కన్నులు నా యేసయ్య కన్నులు. దేవుడు ఎవరిని పిలవడానికి వచ్చారంట? పాపుల్ని. ఎందుకోసం అంట? మారు మనస్సు పొందటానికి నేను పాపాత్ముల్ని పిలవడానికి వచ్చాను భూమి మీదకి. క్లారిటీ ఇచ్చారు ఆయన. ఏ ఉద్దేశంతో? నిన్ను ఆశీర్వదిస్తానికి కాదు, నీ కొంతెమ్మ కోరికలు తీర్చడానికి కాదు, నీ కుటుంబంలో రోగాలు తగ్గించడానికి కాదు. అవన్నీ తర్వాత. ఫస్ట్ ఆయన ఉద్దేశం మానవుల్ని పిలవటంలో మారు మనస్సు పొందటానికే దేవుడు పిలుస్తున్నారు. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. ఉండమునయుండగా నీ కన్నులకు మరుగైన నుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. ఈ పట్టణంలో ఏ చర్చికి వెళ్ళినా, నాకు తెలిసి నేను వెళ్ళిన చర్చిలు, అన్ని చర్చిలు అని చెప్పలేం కానీ, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎందుకు నమ్ముకున్నామంటే ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, రోగం కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, కారు కొనుక్కోవడం కోసమో. యేసు ప్రభు వారి శక్తిని ఇంత నీచంగా దిగజార్చేశారా? ఇంత నీచమైపోయిందా? పెట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించారు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చారు. నా ద్వారా 300-400 పుస్తకాలు ఇతరులకి అందించడానికి దేవుడు సహాయం చేశాడు. స్తుతుల్లో మనకి ఆశీర్వాదం ఉంది. స్తుతిలో స్థితి మారుద్ది గనక అలా మా సంఘంలో చాలా మంది స్థితులు మారినాయి. ఆత్మీయ జీవితాన్ని పెంచడానికి ఈ యొక్క చిన్న పుస్తకమైనా కూడా పెద్ద ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాంటి సేవకులు, అలాంటి పరిచయం చాలా అవసరమై ఉన్నది. సార్ గారు చాలా మంచి వాక్యాలు చెప్పాడు. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. లాస్ట్ ఇయర్ ఒక సహోదరుడు ఒక 10 పుస్తకాలు తెచ్చి నాకు ఇచ్చారు. ఆ పుస్తకాలు చదివినప్పుడు నాకు చాలా సంతోషము, అభిషేకం కూడా దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మా చర్చిలో ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు ఈ స్తుతులు చదివి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రము. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ గురించి మా దైవజనులు డేవిడ్ శేఖర్ గారు ఇక్కడే ఉన్నారు. వారు పలానా రోజు మీటింగ్ ఉందనగానే నేను మా ఫెలోషిప్ లో ఈ యొక్క న్యూస్ నేను ప్రకటించడం జరిగింది. ఒక 20 మంది వరకు మా ఫెలోషిప్ నుంచి కూడా పాస్టర్స్ వచ్చారు. చాలా మంచి మీటింగ్. ఎప్పుడైనా మీరు చేస్తే మేము మా సహకారం కూడా అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ స్వరూపి స్థుతుల బుక్ ఒక సువార్త మీటింగ్ లో సికింద్రాబాద్ లో పంచిపెట్టారు. చూడగానే ప్రేమ స్వరూపి అనగానే నాకు యేసయ్య ప్రేమ గుర్తొచ్చింది. స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అయ్యేదాకా స్థుతించాను. చాలా మందికి కొని నాకు స్థుతించడం తెలియదు, స్థుతించొస్తలేదు, ప్రార్థన చేయొస్తలేదు అన్న వారికి ఎంతో మంది సిస్టర్స్కి, బ్రదర్స్కి ఈ బుక్ ఇచ్చి రోజు ఒక 3 సార్లు తింటారు కదా, 3 సార్లు తినడానికి ముందుగా దీన్ని స్థుతించండి, చాలా శక్తి పొందుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. మనసు మార్పురా, సువార్త అంటే సిద్ధాంతం కాదురా, సర్వలోక రక్షరా. సువార్త అంటే సువార్థికుడిని. అయితే ఈ ప్రేమ స్వరూపి స్తుతులు బుక్స్ ద్వారా ఒకసారి ఒక ప్రేయర్ టవర్ లో
విక్టర్ బ్రదర్ అని మా ఫ్రెండ్ ప్రేయర్ వరకు వస్తాడనమాట. అతనికి నేను ఇవ్వడం జరిగిందనమాట. స్పెసిఫిక్గా ఇంగ్లీష్ కావాలని చెప్పాడు ఆయన. ఇంగ్లీష్వి కూడా ఆయనకి కొన్ని తెలుగు కొన్ని ఇంగ్లీష్ ఇచ్చా. అతను వెళ్ళి ఆయన ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తూ ఉంటాడు. అతను ఒక పక్షవాతం ఉన్న రోగికి ఇచ్చినప్పుడు అక్కడ హీలింగ్ జరిగింది. పక్షవాతము పేషెంట్ కంప్లీట్గా హీల్ అయ్యాడు అనమాట. అతను చెప్పినప్పుడు నా విశ్వాసం కూడా చాలా పెరిగింది. అందరూ పుస్తకాలు చాలా మంది రాస్తున్నారు కదా, స్తుతుల పుస్తకాలు ఇదేంటబ్బా అని తీసుకొని నేను కూడా చదివాను. అది ఎంతగానో మమ్మల్ని ప్రభావితం చేసింది. నేను కారులో వెళ్తేప్పుడు కూడా ఈ స్థుతులు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయ్యగారు పెట్టారు, నేను వింటా ఉంటాను. ఇటువంటి ప్రభావం అభిషేకం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. తర్వాత నంద్యాలలో మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను వెనుక తట్టు తిరిగి చూసినప్పుడు పాస్టర్ గారి పేరు లేదు, ఎవరు ఎక్కడ ఏంటి నేను ఆలోచించాను. వీళ్ళు మరుగు చేయబడ్డారు, దేవుడు కార్యాలు జరిగిస్తానని నేను గ్రహించాను. మా రక్షణకర్త మారని మా దేవా, మాలో నవసించు మహిమా స్వరూప. మా రక్షణకర్త మారని మా దేవా, మాలో నవసించు మహిమా స్వరూప. తర్వాత 6 months అబార్షన్ అయ్యే నాకు 2 సార్లు కూటాలు పెట్టించుకున్నా. 6 months అబార్షన్ కాకుండా 9 నెలల వరకు కాపాడి బంగారం లాంటి బిడ్డనిచ్చాను. బాబు ఇప్పుడు 7 months ఉన్నాడు. ఇంకేదంతా దేవుని మహాకృప. నా కోసం ఎంతగానో భారంగా ప్రార్థన చేసిన మన నాయకురాలైన అక్కయ్య గారికి నా నిండు వందనాలు.